వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్ నేను నా రూమ్ చూపించలేదు, ఎక్కడికి వెళ్తున్నానో చూపించలేదు. అక్కడ మేము వెళ్ళిన ప్లేస్ దగ్గరే క్లోజ్ చేస్తాను. తర్వాత మేము ఒక ఫుడ్ ప్లేస్కి వచ్చాము. ఫుడ్ ప్లేస్కి వచ్చిన తర్వాత దగ్గరలో ఏం హోటల్స్ ఉన్నాయని చూసి ఇక్కడికి వచ్చాము. ఇది ఒత్సల్ గెస్ట్ హౌస్. నేను రూమ్ కూడా మీకు అందరికీ చూపిస్తాను. మనము నూబ్రా వ్యాలీ అయితే వచ్చేసాము. అసలు యాక్చువల్లీ తుర్తకు వెళ్దాం అనుకున్నాం, బట్ తుర్తకు అయితే 100% మనం ఇంకా వెళ్ళట్లేదు. ఇది పక్కన పెట్టేస్తే ఈ రోజు ప్లాన్ ఏంటంటే, మనం ఇప్పుడు డిస్కిట్లో ఉన్నాము. డిస్కిట్ నుంచి ఫస్ట్ పాంగాంగ్ లేక్ వెళ్ళాలి. పాంగాంగ్ లేక్ నుంచి సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఉంది. ఫస్ట్ హైయెస్ట్ మోటరబుల్ మన కార్దుంగ్లో అయితే, సెకండ్ చాంగ్లా పాస్ అని ఉంది. ఆ చాంగ్లా పాస్ వెళ్ళి పాంగాంగ్ నుంచి మళ్ళీ చాంగ్లా నుంచి మనం ఈరోజు లే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి పాంగాంగ్ వెళ్ళి పాంగాంగ్ నుంచి చాంగ్లా, చాంగ్లా నుంచి లే అంటే కొంచెం కష్టమే, బట్ స్టిల్ మేనేజబుల్. ఈరోజు అయితే 100% లే వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయాము. ఇది పక్కన పెట్టేస్తే, జనరల్లీ నేను ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినా సరే ఎక్కడ హోటల్స్ ప్రమోట్ చేయను, ఇక్కడ ఉండండి అక్కడ ఉండండి అని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మేబీ ఎవరైనా సరే నూబ్రా వ్యాలీ వస్తే ఒత్సల్ గెస్ట్ హౌస్, OTSL ఒత్సల్ గెస్ట్ హౌస్ అని సెర్చ్ చేయండి. చాలా మంచి ప్లేస్ ఉండటానికి. నేను మీకు రూమ్ కూడా చూపిస్తాను. గైస్, ఇది రూమ్. నాకు ఈ ప్లేస్ నచ్చటానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. అండ్ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారంటే, ఇంకా లిటరలీ ఇంక ఇంట్లో వాళ్ళనే చూసుకుంటున్నారు. అంటే ఆ రెస్పెక్ట్ కానీ అంతా చాలా నచ్చింది. అదే కాకుండా ఇది చాలా పీస్ఫుల్ లొకేషన్. మనకు ఒక మంచి పార్కింగ్ ఉంది. మంచి పార్కింగ్తో పాటు ఓనర్స్ కూడా చాలా మంచోళ్ళు అనమాట. ఇప్పుడు ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా తొందరగా గేరప్ అయిపోయి బైక్ ఎక్కి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. దానికంటే ముందు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. సో గైస్, జనరలీ ట్రావెలింగ్ వల్ల కానీ, లేదంటే స్ట్రెస్ వల్ల కానీ, ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల కానీ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. నేను నా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే నా హెయిర్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటానో మీ అందరికీ చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళది DHT షాంపూ. ఈ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళది DHT షాంపూ ఏంటిదంటే 2-in-1 షాంపూ లాగా అనమాట. ఇది మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, అలానే ఈక్వల్గా మన హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. ఇది స్కాల్ప్ పైన ఉన్న డర్ట్నే రిమూవ్ చేయడం కాకుండా మనకి నరిష్మెంట్ కూడా ఇస్తుంది. ఒక హార్మోన్ ఉంటుంది DHT అని. జనరల్గా అది ఎక్సెస్ అవ్వడం వల్ల అబ్బాయిల్లో మనకి మెయిన్ కాజ్ అనమాట హెయిర్ ఫాల్కి. ఈ హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటిదంటే, ఆ DHTని స్కాల్ప్ పైన బ్లాక్ చేసేయాలి. ఈ షాంపూలో ఆ DHTని బ్లాక్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. ఇది ఆ హార్మోన్ని బ్లాక్ చేసేస్తుంది. అలానే ఈ మ్యాన్ మ్యాటర్ షాంపూ ఏంటిదంటే, నార్మల్ షాంపూస్తో కంపేర్ చేసుకుంటే 4.9 times ఇంకా రెడ్యూస్ చేస్తుంది హెయిర్ బ్రేకేజ్ నుంచి. అండ్ అలానే ఆ కండిషనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది, అది కూడా 60%. అండ్ అది కూడా క్లినికల్లీ ప్రూవెన్. ఈ మ్యాన్ మ్యాటర్ షాంపూ అందరూ మెన్ యూస్ చేయొచ్చు. వాళ్ళు హెయిర్ ఫాల్ ఫేస్ చేస్తున్నా, హెయిర్ ఫాల్ ఫేస్ చేయడం అనే కాదు, జనరల్గా వాళ్ళకి షైనీ ఇంకా స్మూత్ హెయిర్ కావాలన్నా సరే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఆల్సో గైజ్, ఈ మ్యాన్ మ్యాటర్స్లో అబ్బాయిలకి అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఇచ్చి స్కాల్ప్ ఉన్నా సరే, అండ్ మీరు ఒక మంచి సొల్యూషన్ గురించి చూస్తున్నా సరే, మీకు ఒక మంచి ఎఫెక్టివ్ మెడికేటెడ్ షాంపూ ఉంది. అది యాంటీ డాండ్రఫ్ షాంపూ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళదే. అండ్ అలానే దీనిలో కీటోకోనజోల్ అని ఉంటుంది. అది మీ స్టబర్న్ డాండ్రఫ్ నుంచి ఫైట్ చేస్తుంది, అది కూడా క్లినికల్లీ ప్రూవెన్. అండ్ ఇదంతా పక్కన పెట్టేసి బ్రాండ్ విషయానికి వస్తే, ఈ మ్యాన్ మ్యాటర్స్ అనేది ఇండియాలో ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ విషయానికి వస్తే, స్కిన్కి ఉన్నాయి, హెయిర్కి ఉన్నాయి, వెయిట్కి ఉన్నాయి, ఇంకా సెక్షువల్ వెల్నెస్కి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్. అండ్ ఇది ఒకటే కాదు, వీళ్ళు ఫ్రీ కాన్ఫిడెన్షియల్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. మీరు కానీ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానివ్వండి, అన్నిటికీ ఇంక నేను చెప్పట్లేదు, మీకు తెలుసు సొల్యూషన్ ఏంటో. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఒకటి మెన్షన్ చేస్తాను. మీరు ప్రోడక్ట్ తీసుకోవాలన్నా సరే, లేదంటే డాక్టర్ దగ్గర ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవాలన్నా సరే, డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ క్లిక్ చేసేయండి. నేను ఒక స్పెషల్ కూపన్ కోడ్ కూడా అక్కడే మెన్షన్ చేశాను. ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా గేర్ వేసుకుని బైక్ ఎక్కేద్దాం పదండి. హాయ్ అభిషేక్. హాయ్. కింద మాత్రం చూపించుకో. ఓ వెరీ నైస్ బ్రో. నైస్. మీ గురించి వచ్చాను మరి. గైజ్, ఇప్పుడు టైం 10 o'clock. లేట్ అయింది. నా
మైక్కి స్పాంజ్ కనిపించట్లేదు. సో నేను బ్యాగులన్నీ మళ్ళీ ఓపెన్ చేసి అదంతా వెతుక్కున్నాను. మన బాయ్స్ అందరూ పాపం బయట వెయిట్ చేస్తున్నారు చాలాసేపటి నుంచి. ఇప్పుడు అందరికీ ఒక ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే 230 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ లేదంట. నాది రేంజ్ ఏమో 191 చూపిస్తుంది. కేటీఎంలో హాఫ్ ట్యాంకే ఉంది, అది అసలుకే బుడ్డి ట్యాంక్. దేని తిప్పాలంటే తలపురాణంతో ఒక్కో అమ్మో అమ్మో అమ్మో. అమ్మో థ్యాంక్ యూ. షూర్లీ థ్యాంక్ యూ బాయ్. చాలా బాగా చూసుకున్నాడు, అతందే హోటల్. గైస్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు. ఒకటే ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారేమో, అదేంటంటే ఎక్కడైనా చేస్తారు, అది లేలో పవర్ కట్ చాలా ఎక్కువ. మాకు నిన్న నైట్ అంతా పవర్ లేదు. బేసిక్గా ముందే ఛార్జింగ్ పెట్టేసుకున్నాము, లేదంటే ఇబ్బంది పడేవాళ్ళం. నిన్న పవర్ కట్ ఒకటి అయింది, నిన్నటి నుంచి పొద్దున్న ఇప్పటివరకు రాలేదు. బట్ థ్యాంక్ఫుల్లీ మేము అన్నీ ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. ఒకవేళ పెట్టుకోకపోయినా మనకి ఇక్కడ ఉంది కాబట్టి మనకు పర్లేదు. సో పవర్ కట్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదు. ఫ్యూయల్ సంగతి ఏంటి, ఎన్ని కిలోమీటర్స్ వరకు లేదు? అయితే పర్లేదు, ఇక్కడ కొట్టించేద్దాం. ఇప్పుడు ఎక్కడుంది? దాటిన తర్వాత అయితే పర్లేదులే. లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ నేను చూసా, వెళ్ళిపోతుంది కానీ 300 ఆరామ్సే. అదే అవును గైస్, పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ లేదంట. ఫస్ట్ స్టాప్ మనం ఇక్కడ డెజర్ట్లో తీసుకుంటాము, దాని తర్వాత పెట్రోల్ స్టాప్, దాని తర్వాత మళ్ళీ ప్యాంగాంగ్ లేకే. ఈ క్వాడ్ బైక్ డ్రైవ్ చేస్తామో లేదో తెలియదు. వాడు వెనకాల కూర్చుంటా అంటే నేను డ్రైవ్ చేయను, ఒకవేళ నా ఒక్కడికే ఇచ్చేస్తాను అంటే నేను డ్రైవ్ చేస్తాను. లెట్స్ గో. వేస్ట్ ఆఫ్ టైం బ్రో. క్వాడ్ బైక్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాము, కానీ 3 కిలోమీటర్స్ అంటే, అది కాకుండా 3 కిలోమీటర్స్లో అతను మన వెనకాల కూర్చుంటాడంట. అందుకనే ఇంక నేను డ్రాప్ అయిపోయాను. గైస్ ఇది ఒక్కటే ఇక్కడ ఉన్న పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్ కూడా చూడండి ఏ పొజిషన్లో ఉందో. దీని తర్వాత 300 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ లేదు. అండ్ ఇక్కడ నాకు తెలిసి క్యాష్ కూడా యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాషే యూస్ చేయాలి. అసలు పెట్రోల్ బంక్ ఉన్నట్టే కనిపించట్లేదు. నేను ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ తిప్పుకుని వెనక్కి వచ్చాను. 107 అంటే 1 2 3 4 5 6 7 107 రూపీస్ అంట. నాకు సరిగ్గా హిందీ రాదు గైస్, ప్లీజ్ డోంట్ మైండ్. వీడు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వదలడు. ప్రతి ప్లేస్లో వాడు ఎక్కడ ఆగినా సరే స్ట్రేంజర్స్ని కనీసం ఒక 2-3 మాట్లాడేసి వాళ్ళ దగ్గర నెంబర్లు తీసుకుని వీడి నెంబర్ వాళ్ళ సైడ్ కూడా వెళ్ళిపోతుంది, సేవ్ చేసుకుంటారు అనమాట. ఎక్స్ట్రా టాలెంట్ ఈ ఒక్క మనిషికి ఉంది మా గ్రూప్లో. గైస్ మనం వచ్చింది పైనుంచి, అటునుంచి ఇలా వస్తే మనం నూబ్రా వ్యాలీ వెళ్తాము. అటు వెళ్తే కార్దుంగ్లా, ఇప్పుడు ఇటు వెళ్తే ప్యాంగాంగ్ లేక్. ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి 130 కిలోమీటర్స్ ఉంటుంది ప్యాంగాంగ్ లేక్. అండ్ ఇక్కడైతే రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ తర్వాత బాగాలేదంట, అస్సలు బాగాలేదంట. జింగ్ అమేజింగ్. జారవా చూస్తా ఒకసారి అవి. ఓ మై గాడ్, నేను అది ఎటో చూసుకుంటే వెళ్ళిపోయా, జస్ట్ మిస్. కిందకి వచ్చారు మీ అందరూ. అటు సైడ్ అయితే ఇంకా వాటర్ క్రాసింగ్స్ ఉన్నాయంట. మరి చూద్దాం, ఒకవేళ ఇంపాసిబుల్ అంటే ఏమైనా లైఫ్ రిస్క్ అయ్యేటట్టు అయితే నేను వెళ్ళిపోయి వదిలేస్తాను. లేదులేండి, ఇంక మేము వెనక్కి వెళ్ళిపోతాము, అందరం వెళ్ళిపోతాము. ఈ రోడ్ అయితే ఇంకా ఇంజిన్ బ్రేకింగ్కి వదిలేయడమే, 2 బ్రేకుల పైన అలా ఫింగర్ పెట్టుకుని ఉండడం మంచిది. రోడ్ అయితే చాలా స్కేరీ ఉంది. నైట్ టైం వస్తే ఇంకా బిస్కెటే చెప్పాలంటే. అండ్ ఇప్పుడైనా సరే ఆపోజిట్లో సడన్గా ఎవరైనా వస్తే ఇంకా చాలా కష్టం, ఇంకా 100% ప్యానిక్ అయిపోతాము. ఎంత మెల్లగా కుదిరితే అంత మెల్లగా వెళ్ళడం మంచిది ఈ రోడ్స్లో. నాది రేంజ్ అయితే 410 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ బేసిక్గా ఫ్యూయల్ కూడా ఎక్కువ బర్న్ అవ్వదు. స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓ మై గాడ్, నా ట్రాక్షన్ ఆపేస్తుంది మధ్యలో. అదే ఇట్స్ బెటర్ నేను ఆఫ్ రోడ్ మోడ్ పెట్టేసుకుంటా, బిస్కెట్ అయిపోతా. ఇంకా ప్యాంగాంగ్ వెళ్ళే వరకు రోడ్ ఇదేమో, బట్ బాగుంది కదా అవి.
కార్లు ఆగిపోయాయి. ఓ గాడ్, నా షూలు తడిసిపోయాయి. నాకు ఈ నింజా 300 చాలా భయం. అంటే నా దగ్గర కూడా నింజా 300 ఉంది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ దీనికి, ఊరికే తగిలేస్తూ ఉంటుంది. కింద కరెక్ట్గా చెక్ నట్ బోల్ట్ ఉంటుంది, తగిలితే ఇంజిన్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. అది వీడు తెలివైన వాళ్ళు, కానీ జారుతుంది చాలా జారుతుంది. ఓ అబ్బా, కాలు పైన పడింది మళ్ళీ వాటర్. గైస్ ఇక్కడ ఒక జంప్ ఉంది, క్రేజీ జంప్, ఎయిర్ టైం తీసుకోవచ్చు. చూస్తాను, కొంచెం డేంజరస్ బట్ యా. ఓం నమః శివాయ. మన బైక్ చాలా హెవీ కదా, అందుకని కొంచెం ఎయిర్ టైం తక్కువ ఉంటుంది. దీనిలో అంత హైట్ ఎగరడం కూడా పెద్ద టాస్కే అసలు. దీని ఇంపాక్ట్ గట్టిగా తీసుకుంది సస్పెన్షన్. ఇక్కడ చూసుకోండి, కొంచెం డేంజరస్ ఉంది. ఇదంతా అలానే ఉంది. లేదు, ఆగక్కర్లే. వచ్చేయండి గైస్. మధ్యలో రోడ్ల పొజిషన్ ఇది. మేబీ ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇట్లా అయిపోయినాయేమో రోడ్స్. ఇది అలానే కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చి ఏ రాయి వచ్చి పడుతుందో అర్థం కావట్లేదు. కొంచెం స్కేరీ రోడ్ ఇది. మోమో బండి అసలు మాట కూడా వినట్లేదు. అంటే ఆ రాళ్ళు కూడా రోడ్డుకి అతుక్కుపోయి లేవు. మనం ఆ రాళ్ళలోకి వెళ్తుంటే మన టైర్ ఇరుక్కుపోతుంది ఆ రాళ్ళల్లో. సో దానికదే తీసుకెళ్ళిపోతుంది అటు ఇటు హ్యాండిల్ బార్ని. నాకు తెలిసి వాటర్ క్రాసింగ్ అంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ రోడ్ లేదు కాబట్టి. నేను అన్నిటికంటే ముందు ట్రాక్షన్ ఆఫ్ చేసి ఇక్కడ ఆగడానికి కూడా లేదు. ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ ఉంది, లెఫ్ట్ తీసుకో. అబ్బో, నేను అనవసరంగా ఇటు వచ్చా, ఇటే బాగాలేదు. ఓ బేబీ లెట్స్ గో. ఓ సగం బండి వెళ్ళిపోతుంది లోపలికి. ఇక్కడ ఇంకా బుజ్జి వాటర్ క్రాసింగ్ ఉంది, ఇది కూడా క్రాస్ చేస్తాను. కార్ అయితే కింద పెట్టకూడదు, అదే కదా. దిస్ ఇస్ క్రేజీ. అవి స్లష్ ఉంది, బండి అయితే మాటినట్ల. అమ్మా, నా ఆర్మ్స్ అయితే ఫుల్ ఫిట్నెస్ అయిపోయింది నాకు. ఆగుతున్నా, నేను బండిని చూసుకోవాలి ఒకసారి. అమ్మో, అక్కడెక్కడో ఉన్నారు అబ్బి మీరు. ఎలా అయినా పొల్లా. అసలు ఈ పాంగాంగ్ లేక్ సైడ్కి వెళ్ళే సైడ్ ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఏముంటాయంటే ఈ వాటర్ క్రాసింగ్సే. ఇంతకుముందు ఇంకా చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది. అంటే రీసెంట్గా కూడా ఒక 3-4 డేస్ ముందు ఇంకా ఘోరంగా ఉండేది. అసలు ఇన్నోవా కారే సగం అయిపోయేదంట. ఇప్పుడు చాలా తగ్గిపోయినట్టు వాటర్. ఈరోజు ట్రావెల్ చేయాల్సింది యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంది. లేలో స్టే అనుకున్నాము, బట్ అసలు ఈ రోడ్స్ మా ట్రావెల్ టైం చూస్తుంటే అనుకున్న టైంలో వెళ్ళేటట్టయితే అస్సలకి లేదు. ఇంతకుముందు ఎలా క్యాలిక్యులేట్ చేసుకునేవానంటే గూగుల్ టైంకి హాఫ్ లేదంటే మ్యాక్సిమం 60% నేను వెళ్ళిపోయేవాడిని, సోలో రైడ్ కాబట్టి. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, అందరు కంఫర్ట్ కూడా చూడాలి. నేను ఒక్కనే వెళ్ళిపోయి ఇవన్నీ వదిలేలేను. అందుకని ప్రతిరోజు ప్రాపర్గా గూగుల్ టైం ఎంత అవుతుందో అంతే అవుతుంది ట్రావెల్ చేయడానికి. ఇక్కడ మనకి ఇంకొక వాటర్ క్రాసింగ్ ఉంది. అయ్యయ్యో, అన్న కాళ్ళు కింద పెట్టేశారు, కాళ్ళు అన్నీ తడిచిపోతాయి. అయ్యో అన్నా. గుడ్ పర్ఫెక్ట్. ఇక్కడ మన వల్ల అయిపోతాయి. నింజా అయితే చాలా కష్టం. ఏం కదా, చిల్.
నేను ఎక్కడ లెక్కిస్తాను ఇక్కడి నుంచి నేను కూడా ఇటైతే పక్క ఇటు కొంచెం ఈజీ. వచ్చేయండి వెళ్ళిపోను. పర్ఫెక్ట్. అరే జాగ్రత్త, ఇదే మెయిన్. కేర్ఫుల్. ఓ గుడ్ బాయ్. చిల్. పర్ఫెక్ట్. Let's go. కొంచెం పరిగెట్టిన ఎక్కువ ఆయాసం వస్తుంది ఇక్కడ. అమ్మ, ఇంకా మనకి 52 కిలోమీటర్స్ ఉంది పాంగాంగ్ లేక్. 52 కిలోమీటర్స్ అంటే మాకు ఈజీగా 1 అవర్ పడుతుంది. ఇక్కడ 140 అయింది. పాంగాంగ్కి 3 అనుకోండి. మళ్ళీ అక్కడి నుంచి చాంగ్లా వెళ్ళి అక్కడి నుంచి లే వెళ్ళాలి. అయిపోయాం గైస్. ఇక్కడ నాకు క్రేజీ ఛాలెంజ్ ఎదురైంది. అదేంటంటే నా పానీయర్ అబ్బా ఇరిగిపోయిందా ఇంకా. ఓ గాడ్, ఐమ్ గాన్ ఇంకా. అయ్యో బాబోయ్, చచ్చిపోయా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎట్ ఆల్. షిట్ లిటరలీ షిట్. ఎలా ఇప్పుడు దీన్ని పెట్టడం? గాడ్ నో. ఇక్కడ తాడుందా? సారీ. నా స్పోక్స్ ఏవో ఇరిగిపోయాయి అనుకున్నాను. బట్ ఇది కూడా చాలా కష్టం నేను మేనేజ్ చేయడం. ఓ గాడ్. ఇంకా ఇలా ఉంటే నా స్పిటీ రైడ్ కష్టమే. ఇట్స్ ఓకే గుర్తుండిపోవాలి కదా. అసలు అది మొత్తం ఇరిగిపోయిందంటే జస్ట్ ఇమాజిన్ ఇక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయో. ఎంత ఘోరంగా రోడ్స్ ఉంటే అది అలా ఇరిగిపోతుంది చెప్పండి. నో ప్రాబ్లం, వీ కెన్ మేనేజ్. ఏదో ఒకటి చేసేద్దాం. అవసరమైతే లగేజ్ తీసేసి ఇంటికి పంపించేసుకుంటాను. కావాల్సినవి ఒకటి ఉంచుకుంటాను. కావాల్సినవి అంటే ఏముంది, ఒక పెయిర్ ఉంచుకుంటా. ఒక పెయిర్ వారం మొత్తం వేసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ మిగతావి అది ల్యాప్టాప్ బ్యాగ్ తాగకూడదు. ఇంకా పర్లేదు, ల్యాప్టాప్ అంతా ఉంది దానిలో. ఎరిగిపోతే బిస్కెట్ అయిపోయాను. ల్యాప్టాప్ అంతా బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకుని నెట్కి పెట్టుకుంటాను. నాకు ఒకేసారి సౌండ్ వచ్చింది భయంకరంగా. మొత్తం దందన ఏదో ఐరన్ మొత్తం ఏదో మెటల్ సౌండ్ వచ్చింది మొత్తం. నేనేమనుకున్నాను, సడన్గా స్పోక్స్ ఎందుకు ఇరిగిపోతాయని నాకు కూడా డౌట్ ఉంది. చూస్తే ఇది. మన వాళ్ళు షాక్ అయ్యి షేక్ అయిపోతారు ఇప్పుడు ఇది చెప్తే. నీ దగ్గర ఏమైనా తాడుందా? పానీయర్ కూడా పడిపోయింది, ఇరిగిపోయింది ఐరన్ది. పద ఏం కాదు, పెట్టేసుకుని అక్కడ గుడ్డ కట్టి అది పడకుండా. లాక్ పద మెల్లగా వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ మనకి చెకింగ్ ఉంది, అక్కడ ఆగాము. ఇప్పుడే మనం దీన్ని కొంచెం గట్టిగా కట్టేసుకుందాము. గైస్ మనం తెచ్చుకునే దాంతో ఇదైతే టెంపరీగా ఫిక్స్ చేశాను. కుదిరితే ఎక్కడైనా వెల్డింగ్ చేయిస్తాను, లేదంటే ఇలానే వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే అది బాగానే ఉంది. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. దాని నోట్లో ఏదో ఉంది, దేన్నో చంపుకుని వచ్చేసింది అది. నేను అందరితో ఒకటి షేర్ చేసుకోవడం మర్చిపోయాను. అదేంటంటే పాంగాంగ్ మనకి 70 కిలోమీటర్స్ ఎక్కువ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఎందుకంటే అది చాలా పెద్ద లేక్ కాబట్టి అది వేరే పాయింట్కి చూపిస్తుంది. బట్ మనకి ఇంకా ముందే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందరూ అక్కడి వరకు వెళ్ళిపోతారు, బట్ అక్కడ ఏమీ ఉండదు, లిటరలీ ఏమి ఉండదు. ఫుడ్ తినడానికి ఉండదు, స్టే చేయడానికి ఉండదు, ఏమి ఉండదు. గూగుల్ మ్యాప్స్ని నమ్మేసి, గూగుల్ మ్యాప్స్ నుంచి చెప్పాలంటే చాలా ముందే పాంగాంగ్ లేక్ ఉంటుంది. అందరూ ఏంటంటే ఇంకా 70 కిలోమీటర్స్ ఉందని పక్కన కూర్చొని రెస్ట్ తీసుకుని టైం వేస్ట్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. మనతో ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ రైడర్ ఉన్నాడు కదా అభిషేక్, వాడి వల్ల ఇది తెలిసిందనమాట. చాలా చిన్నగా కనిపిస్తుంది, ఇక్కడ నుంచే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అది. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత మెంటలెక్కిపోతుందేమో.
అదే ఎన్ని కలర్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నాకు 3-4 డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తుంది ప్యాంగాంగ్లోకి ఇక్కడ నుంచి. దగ్గర కూడా అంతే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను. అసలు ఇక్కడ చూడగానే మొత్తం ఏదో గ్రాఫిక్స్ చేంజ్ అయిపోయినట్టుంది. అసలు మౌంటైన్స్ మారిపోయాయి, కలర్స్ మారిపోయాయి. అసలు ఈ లేక్ చూడండి, ఈ గోప్రోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక కలర్ ఉంది, అక్కడ ఒక కలర్ ఉంది, మధ్యలో కలర్స్ ఉన్నాయి. పర్పుల్, బ్లూ, ఇంకా కొంచెం డార్క్, లైట్ బ్లూస్ అన్నీ ఏవేవో డిఫరెంట్ మిక్స్ అయిపోయి ఉన్నాయి. చాలా ప్యూర్గా అనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. పాంగాంగ్ లేక్ని అలా ముందు పెట్టుకుని అలా ఫుడ్ తిని అప్పుడు లేక్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే అందరం చాలా ఆకలిగా ఉన్నాము. పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లైట్గా తీసుకున్నాము. ఇప్పుడు టైం కూడా 3 దాటేసింది. సో ఇదే పాంగాంగ్ లేక్, చాలా పెద్ద లేక్, ఎన్నో 100 కిలోమీటర్లు ఉంటుంది ఇది. బ్యూటిఫుల్, ప్యూర్, అండ్ ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా వర్డ్స్ కూడా ఉండవు దీని మీద చెప్పడానికి. ఆడు చూడు అక్కడ ఉన్నాడు. నిజంగా డెస్క్టాప్ వాల్పేపర్స్ ఉంటాయి కదా, అదే ఇక్కడ ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా తొందరగా చేంజ్ అయిపోయింది. మీకు అక్కడ చూస్తుంటే కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు 100% ఇక్కడ వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడే ఫుడ్ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ ఫుడ్ తిన్నాం కానీ అస్సలు బాగాలేదు. ఇక్కడ రైస్, దాల్ ఇంకా అవన్నీ తిన్నాం, కానీ రైస్ అయితే హారిబుల్. నార్మల్ రైస్లో మధ్యలో గుచ్చుకుంటున్నాయి. అంటే రైస్ అంత గట్టిగా అయిపోయిన రైస్ ఉంది మధ్యలో. అండ్ అలాగే దాల్ అయితే ఉప్పు కారం ఏం లేదు, నిజంగా గడ్డి తిన్నట్టుంది. బట్ ఆకలితో వచ్చాం కదా, ఏది దొరికితే తినాలి కాబట్టి ఇంకా తినేసాము. తొందరగా అక్కడికి వెళ్ళి పిక్చర్స్ చేసుకుని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. మధ్యలో మనకి ఒక ప్లేస్ ఉంది, అదేంటంటే చాంగ్లా. అది 2nd హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అక్కడ కూడా వెళ్ళి ఒక పిక్చర్ తీసుకుని వెళ్ళిపోదాం. కేటీఎం కదా ఏదో కూడా ఊడిపోయింది, లాగి పీకి పాడేస్తున్నాం. ఇంకా దర్స్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ us. సరే ఎత్తుకో. ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే సన్లైట్ వచ్చింది అనుకున్నాం, కానీ సన్లైట్లో కూడా ఘోరంగా వర్షం పడుతుంది. ఇంకా ఇనఫ్ ఎత్తుకో. ఈయన పెద్ద హీరోలో అడ్డం పెట్టేశాడు ఇక్కడ. ఆయన పిలిపించి లాగించాలి బైక్ వెనక్కి. పర్ఫెక్ట్. చాలామంది ఉన్నారు టూరిస్టులు, చాలా అంటే చాలామంది. దూరం నుంచి ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ వేరే కలర్ కనిపిస్తుంది. మనం 3 Idiots మూవీలో చూసుంటాం ఈ రెండు. అలాంటివి అని చెప్తాను కానీ అవే అని చెప్పలేను, ఎందుకంటే పంజాబ్లో కూడా ఒక ప్లేస్లో పెట్టారు, అది ఆ మూవీలోదే అని చెప్పి పిక్చర్ కూడా పెట్టారు. మరి ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. వాటర్ చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయో. నా లైఫ్లో ఒక లేక్లో ఇంత ప్యూర్ వాటర్ ఫస్ట్ టైం నేను చూడడం. అక్కడ డార్క్ బ్లూ, అంటే ఇంత బ్లూ వాటర్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. బ్లూ వాటర్ అంటే ఆ రిఫ్లెక్షన్ వల్ల వస్తుంది అనుకోండి, అఫ్కోర్స్ ఈ ప్యూరిటీ వల్ల. ఈ లేక్ ఇలానే చైనా కూడా దాటేసి వెళ్ళిపోయింది. అంటే ఈ చైనా బోర్డర్ దాటి చైనాలో కూడా ఉంటుంది. చాలా పెద్ద లేక్ ఇది. అబ్బా చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా చాలా. వీళ్ళు రాళ్ళు వేసుకుని ఆడుకుంటున్నారు. వీళ్ళు 1 2 ఓకే. विलेज में ना बहुत करता था. 1 2 3 4 అయ్యో 7 8 వెళ్ళిపోయింది. నైస్. వీడియో తీ. ఓకే 1 2 3 బ్యూటిఫుల్ లొకేషన్. అంటే నా లైఫ్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇదే. నేను ఇప్పుడు హెల్మెట్ తీసేసి కొంచెంసేపు పీస్ ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను. గైస్ ఈ బ్యూటిఫుల్ పాంగాంగ్ లేక్ దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు 5 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు చాంగ్లా వెళ్ళాలి, దాని తర్వాత వెళ్ళాలి. అసలు చూడండి ఎంతమంది వెళ్తున్నారు గైస్. అసలు నాకు ఏమవుతుందో అర్థం కూడా కావట్లేదు. వెనకాల మన బాయ్స్ ఉన్నారు లేదని కూడా ఆ థాట్ కూడా రాలేదు. అలా వచ్చేస్తూనే ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసాను. సడన్గా చూస్తే వెనకాల లేరు. నా బాడీలో ఏదో
చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను చెప్పలేకపోతున్నాను దాన్ని, అసలు వ్లాగ్ చేయాలని మర్చిపోయాను. అదేదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయా సడన్గా. నా తల అయితే పేలిపోతుంది, లిటరలీ పేలిపోతుంది. ఎనీవే మనము వెనక్కి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చిన రూటే మళ్ళీ వెనక్కి ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లేక్కి డైవర్షన్ ఉంటుంది, ఆ డైవర్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను, నా తల అయితే నిజంగానే పేలిపోయేలా ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హాట్గా ఏదైనా ఫుడ్ తినాలంటే కాఫీ టీ ఏదో ఒకటి తీసుకుని కొంచెం సెట్ అయిన తర్వాత ఐ విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఐ డోంట్ రియలీ నో అసలు నేను వెళ్ళగలుగుతానా లేదా అని. ఆ పొజిషన్లో ఉన్నాను, ఎందుకో సడన్గా నాకు అర్థం కావట్లేదు. గైస్ ఇప్పుడు మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నామో రాంగ్ రూట్లో వెళ్తున్నామో కూడా నాకు తెలియదు. ఎవరికి కాల్ చేద్దామన్నా సరే ఏ ఫోన్లోని సిగ్నల్స్ లేవు. ఈరోజు మార్నింగ్ నూబ్రా వ్యాలీ క్రాస్ అయినప్పటి నుంచి తల తిరుగుతుంది. నేను అన్కాన్షియస్ అయిపోయి పడిపోకపోతే చాలు. ఇక్కడ చాలా పెద్ద వాటర్ క్రాసింగ్ ఉంది, ఇప్పుడు దీన్ని చెయ్యాలి, తప్పదు. వెనకాల మన బాయ్స్ కూడా కనిపించలేదు, ఇంకా రాలేదు. చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నా హెడ్ అయితే పేలిపోతుంది. ఐ కాంట్ ఈవెన్ టాక్ గైస్. ఇప్పుడు ఇది చెయ్యాలి. పడిపోయినా పర్లేదు కానీ నేను అన్కాన్షియస్ అవ్వకూడదు అంతే. తల నొప్పి భరించలేకపోతున్నా. ఓ గాడ్, టాబ్లెట్ వేసుకుందాం అంటే వాటర్ లేదు. ఐఎమ్ డెడ్, ఐఎమ్ లిటరలీ డెడ్. ఓ గాడ్, ఈ రోడ్ అంతా ఇంతే ఉంది. నా గోప్రో ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎందుకంటే ఇదే నా లాస్ట్ బ్యాటరీ అండ్ బ్యాటరీస్ డ్రైన్ అయిపోతున్నాయి ఇక్కడ టెంపరేచర్కి. ఇప్పుడు 10 degrees ఉంది. డూ యూ హ్యావ్ సమ్ వాటర్? ఇప్పుడు వాటర్ అడిగాను, టాబ్లెట్ వేసుకుంటాను. లక్కీగా ఇక్కడ ఒక డాక్టర్ కూడా ఉంటే దిస్ డాక్టర్ హెల్ప్ మీ అ లాట్. ఏం చెప్పాలి, హెడేక్ టాబ్లెట్తో పాటు ఆక్సిజన్కి ఒక టాబ్లెట్ కూడా తీసుకున్నాను. సారీ, షూర్ థ్యాంక్ యూ. అండ్ రోడ్ కూడా అస్సలు బాగాలేదంట దిగే వరకు. జాగ్రత్త, ఒకవేళ కానీ నీకు కొంచెం నిద్ర వచ్చినా సరే ఆగిపోన్నారు. బట్ అసలు దేర్ ఇస్ నో రోడ్, మరి ఘోరంగా ఉంది డ్రైవ్ చేయడానికి. ఇది మ్యాక్సిమం ఇలానే ఉంటుందంట, తప్పదు. చాంగ్లో వెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటాను. గైస్ ఫైనలీ మనము వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ దగ్గర ఉన్నాము. 17,688 feet. ఒక పిక్చర్ తీసుకుని లీవ్. కెఫెటీరియాలో అన్నీ ఖాళీ అయిపోయినాయి అంట. టీ, కాఫీ, నథింగ్, ఏం లేవంట. ఐ హ్యావ్ నో ఆప్షన్ లెఫ్ట్. నాకు ఆక్సిజన్ సరిగా లేదు. ఐ కెన్ ఫీల్ దాట్. నేను వెళ్ళిపోతాను, కిందకి దిగిపోతాను. ఇక్కడ నుంచి దిగిపోతాం కాబట్టి ఐ థింక్ ఐ ఫీల్ బెటర్. నా జీవితంలో వచ్చిన వర్స్ట్ రోడ్ అంటే ఇదే. ఇంత ఘోరమైన రోడ్లో నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడ ఎందుకు ఇంత ట్రాఫిక్ అయిందో కూడా అర్థం కావట్లేదు. అసలు రోడ్ అనేది లేదు ఇక్కడ. ఐమ్ కంప్లీట్లీ గాన్ గైస్. ఎందుకు వీళ్ళందరూ ఆగారు? అంత ఏమైనా క్రేజీ వాటర్ క్రాసింగ్ ఉంది ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ ఫుల్గా బ్లాక్ అయిపోయింది చాలాసేపు నుంచి. ఇక్కడ బండి పైన ఒక చిన్న న్యాప్ కూడా వేస్తాను, అంత టైర్డ్ ఉన్నా. ఇంత భయంకరమైన రోడ్ అంటే నా జీవితంలో నేను ఇంత ఘోరమైన రోడ్ ఎప్పుడు చూడలేదు. ఈ రెండు గుద్దుకున్నాయి ఆల్రెడీ, అయినా సరే ఇంకా తప్పగా గుద్దుకుంటూనే వెళ్తున్నారు. ఇది అటు అది ఇటు, రెండు లైక్ లిటరలీ స్క్రేప్ అవుతూ వెళ్తున్నారు. నా మొత్తం లైఫ్లోనే హారిబుల్ డే ఇది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్ మై హోల్ లైఫ్. నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. ఎంత భయంకరమైన రోజు, ఎంత హారిబుల్ డే అంటే అంత హారిబుల్ డే. థ్యాంక్ఫుల్లీ కొంచెం కిందకు వచ్చాను కాబట్టి కొంచెం బ్రీత్ వస్తుంది, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. పైన ఇందాక నాకు ఊపిరి పీల్చుకోవడానికి రాలేదు.
ఇంకా కనీసం గంటన్నర పడుతుంది నాకు రీచ్ అవ్వడానికి. ఐఎమ్ సో మచ్ టైర్డ్, అసలు ఎంత టైర్డ్ అని కూడా చెప్పలేను. నాకు మేము ఉండాల్సిన హోటల్ ఏంటో కూడా తెలియదు, ఫోన్లో సిగ్నల్స్ లేవు, ఎవరికి చేద్దామన్న పొద్దున్న నుంచి. ఐ డిడ్ంట్ ఈవెన్ కాల్ మై పేరెంట్స్, ఎందుకంటే ఎక్కడ సిగ్నల్ ఉండదు ప్యాంగాంగ్ వెళ్ళే రూట్లో. సిగ్నల్ రాగానే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పాలి, ఐఎమ్ సేఫ్ అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అన్నిటికంటే ఫస్ట్ దాని తర్వాత తొందరగా రూమ్కి వెళ్ళి ఏదో ఒక రూమ్ తీసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి బాత్ చేసి స్లీప్ వేసి పొద్దున్న లెగిసి అప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో, మా మనోళ్ళందరూ ఎక్కడున్నారో అప్పుడు వాళ్ళ రూమ్కి వెళ్తాను. గైస్, మ్యాన్ మ్యాటర్స్ది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.